హాయ్ అండి. ఈ వీడియోలో నేను పంజాబీ డ్రెస్ సైడ్ కట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. దానికంటే ముందు ఫిట్టింగ్, మనకి డ్రెస్ ఫిట్టింగ్ కూడా చూపిస్తాను. ముందుగా అయితే నేను డ్రెస్ నెక్స్ కంప్లీట్ చేసుకున్నాను, హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాను. ఇంతవరకు అందరికీ తెలుసు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటే కట్స్ కూడా నీట్గా వస్తాయన్నమాట. సో నేను ఫిట్టింగ్ అంటే సైడ్ స్టిచెస్ వేసి సైడ్ కట్స్ వేస్తానన్నమాట. సో అది ఎలా అనేది ఈరోజు చూపిస్తాను. ఎందుకంటే మనం ఎంత నీట్గా నెక్స్ అవి స్టిచ్ చేసుకున్నా ఫిట్టింగ్ బాగోపోతే డ్రెస్ లుక్ అసలు బాగోదు. సో నేను ఫిట్టింగ్ అండ్ సైడ్ కట్స్ అయితే స్టిచ్ చేసి చూపిస్తాను. సో వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఫస్ట్ మనం ఫిట్టింగ్ మార్క్ చేసుకోవాలండి. దానికోసం మనం స్టిచ్ చేసే డ్రెస్ ఏదైతే ఉందో అది ఇలా నీట్గా ఇలాగా 4 ఫోల్డ్స్ వేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఆది డ్రెస్ అనమాట. ఇది కరెక్ట్గా ఉందనుకోండి మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఇలా ప్లేస్ చేసుకోవాలండి మొత్తం అంతా కూడా నీట్గా. ఇక్కడ నాకు కట్స్ మార్కింగ్ ఇక్కడ ఉంది, మీకు ఇక్కడ కట్స్ కనపడుతున్నాయి కదా. సో ఇది మనం మార్క్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ నేను 1 ఇంచ్ ఇలాగా మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ ఇది ఎంత ఉంది అనేది చూసుకొని యాజ్ ఇట్ ఈజ్ అలా మనం మార్క్ చేసుకోవాలి. చూసారు కదా మీరు, నేను ఇక్కడ కరెక్ట్గా పెట్టాను. ఇలా ఇలా మార్క్ చేసుకుంటూ దీంట్లో కలిపేసుకోవాలి. అర్థమైంది కదా? సో ఇలా కనుక మీరు మార్కింగ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్. డెఫినెట్గా ట్రై చేయండి. పెట్టుకుంటున్నాను, మరీ టైట్ అవుతుంది కాబట్టి ఇలా ఇలా సరిపోతుంది నాకు తెలిసి. మనం ఇలా ఓపెన్ చేసేసుకొని దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా జస్ట్ ట్యాప్ చేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. చూసారా? స్టిచ్ చేసినప్పుడు కూడా హ్యాండ్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు స్టిచ్ చేయాలి. మనం ఏదైతే కట్స్ మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ వరకు చేసి బ్యాక్ వచ్చేయాలి సెకండ్ స్టిచ్. ఇలా ఇక్కడ కిందకి వెళ్ళకూడదు, దట్టు ఇక్కడ అలా వచ్చేయకూడదు. ఇక్కడ రఫ్ తీసి బ్యాక్ రావాలి. అది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను, చూడండి. ఇలా ఇక్కడ హ్యాండ్ నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చేసుకునేటప్పుడే మనకి ఇక్కడ జాయింట్స్ ఇవి రెండు కూడా ఒక దగ్గరికి వస్తున్నాయా లేదా చూసుకోవాలి. ఇలా ఇక్కడికి వచ్చి రఫ్ తీయాలి. రఫ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం పాదం బయటికి తెచ్చేయకుండా బ్యాక్ స్టిచ్ వెళ్ళాలి ఈ కుట్టు పక్కన. రెండు కుట్లు వేసాం, ఇక్కడ వరకు వచ్చి రఫ్ తీసి బ్యాక్ వెళ్ళి. సో ఇదే విధంగా నెక్స్ట్ వేరే సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు కట్స్ ప్రాసెస్ చూపిస్తున్నాను, చూడండి. కట్స్ ప్రాసెస్కి వచ్చేసి వెరీ సింపుల్ అండి. మనం అయితే ఇక్కడ కట్స్ నుంచి ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా, ఇక్కడైతే ముందుకు మనం రఫ్ తీసి అక్కడి నుంచి ఈ లాస్ట్ ఈ ఎండింగ్ వరకు, అంటే లాస్ట్ ఉంటుంది కదా ఇక్కడ ఈ చివరి వరకు కూడా మనం స్ట్రైట్గా 1 ఇంచ్తో ఇలాగా లైన్ మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ లైన్ ఏదైతే మార్క్ చేసుకున్నామో దాని మీద స్టిచ్ వేయాలి. ఇక్కడ స్టార్ట్ చేయాలి. మనం బయట నుంచి కాకుండా ఎక్కడైతే మనం రఫ్ తీసామో ఆ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం ఇదంతా స్టిచ్ చేయాలన్నమాట. చూపిస్తాను, చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా వచ్చేయాలన్నమాట. నార్మల్గా కట్స్ కుట్టుకున్నప్పుడు కూడా మనం ఇలాగే తిప్పుతాం కదా. ఇప్పుడు మనం ఈ సైడ్ ఎలా అయితే కుట్టామో ఇటు సైడ్ కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి. సరే, కట్స్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మధ్యలో మనం స్టార్టింగ్ వేసిన స్టిచ్ ఏదైతే ఉందో ఈ మిడిల్లో ఉంటుంది, అది మనం కుట్లిప్పుకునే సూదితో కానీ లేదంటే బ్లేడ్తో కానీ మధ్యలో వేసిన స్టిచ్ తీసేయాలి. అప్పుడు మనకి ఈ స్టిచ్ ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే ఇలా చేతితో తీసుకుని వచ్చేస్తుందండి, ప్రాబ్లం ఏం లేదు. ఇదిగోండి, విప్పేసాను నేను నీట్గా. ఇలా విప్పేసుకున్న తర్వాత చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఈ సైడ్ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి కట్స్ నీట్గా వచ్చేసింది. సో ఇదే విధంగా మనం ఈ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో 1 ఇంచ్ మార్క్ చేసుకొని స్టిచ్ వేసేయాలి. ఇదిగోండి, ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది కట్స్ చేయడం అయితే, స్టిచ్ చేయడం అయితే. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అసలు ఎక్కడ కూడా క్రాస్ లేకుండా బుడగలు లేకుండా నీట్గా వచ్చింది. చూడండి ఇక్కడ కూడా చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఈ విధంగా ఈ ట్రిక్ యూస్ చేసి స్టిచ్ చేశారంటే చాలా బాగా వస్తుంది. సో మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.